श्रीकरि शुभकरि श्री पद्मावती श्री चक्रवासिनी श्री पद्मावती श्रीनिवास प्रिय श्री पद्मावती श्री शुभलक्ष्मी श्री पद्मावती जय जय लक्ष्मी श्री पद्मावती। ओम ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीम् तद्वक्षस्थलनित्यवासरसिकां त्वक्षान्तिसंवर्धिनीं पद्मालंकृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम्। ఈ రోజు పరమ పావనమైనటువంటి రోజు కార్తీక మాసములో మార్గశిర శుద్ధ పంచమి నాడు పద్మ సరోవర తీరములలో వెలసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క వార్షిక నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవములలో అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవ శోభ తిరుచానూరు క్షేత్రము నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనమందరము కూడా బ్రహ్మోత్సవ శోభని వీక్షిస్తూ ఉన్నాము. ఈరోజు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవములలో 9వ రోజుగా ఇవాళ అమ్మవారి యొక్క ధ్వజ అవరోహణ అనేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మరి కాసేపట్లో వీక్షించబోతూ ఉన్నాం. ఆ అమ్మవారిని నమస్కరిస్తూ పద్మా సహాయ శరణాగత మంత్రజేష అని చెబుతూ ఉన్నారు. అంటే ఆ జగత్కళ్యాణకారకుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి అంటే ఆ అమ్మవారే పద్మా సహాయ, ఆ అమ్మవారే మనకి సహాయం చేస్తుందట, ఆ అమ్మవారే మనకి ఆ మార్గాన్ని చూపిస్తుందట. పద్మా సహాయ శరణాగత మంత్రయేష అని చెబుతూ ఉన్నారు. విశేషమైనటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలగాలనేటువంటి ఒక విశేషమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ధ్వజ అవరోహణ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఆ ధ్వజ అవరోహణ అనేటటువంటి కార్యక్రమంలో విశేషంగా అదిగో అమ్మవారిని మనందరికీ కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవములలో అమ్మవారిని విశేషమైనటువంటి అలంకరణలతో మనకి విశేషమైనటువంటి వాహనాల మీద మనకి అమ్మవారిని దర్శింపజేస్తూ ఉన్నారు ఈ ఎస్విబిసి ఛానల్ ద్వారా. మనమందరము కూడా చక్కగా అమ్మవారిని ఈ 9 రోజుల పాటు కూడా విశేషమైనటువంటి వాహనముల మీద అమ్మవారిని మనం చూస్తూ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ కూడా కలగాలనేటటువంటి ఒక భావనతోటి అమ్మవారిని ధ్యానిస్తూ కీర్తిస్తూ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుతూ ఉన్నాము. ఇక ఇవాళ ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి పంచమీ తీర్థం సందర్భంగా అమ్మవారికి చక్రస్నాన అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఆఖరి ఘట్టముగా మొదటి రోజు విశేషమైనటువంటి దేవతలందరినీ కూడా ఈ గజారోహణ ద్వారా పైన శ్రీవారికి ధ్వజారోహణ సమయంలో గరుత్మంతుల వారిని సర్వదేవతాహ్వానం కొరకు పంపించినట్లుగా కింద మనకి
అమ్మవారి యొక్క క్షేత్రంలో ఈ గజారోహణ ఆ ఏనుగుని ఆ గజముని ధ్వజంగా తయారు చేసి చక్కగా ఆ పతాకాన్ని ఆరోహణ చేస్తూ ఉన్నారు కింద తిరుచానూరు క్షేత్రంలో. 9 రోజుల పాటు ముగించుకొని ఈ రోజున ఇక ఆ సర్వదేవతాహ్వానార్థం చేసినటువంటి ఆ ధ్వజారోహణని విశేషమైనటువంటి కార్యక్రమాలతో ఇవాళ ధ్వజ అవరోహణ కార్యక్రమముగా ఎగరవేసినటువంటి ఆ గజముని మళ్ళీ ఇవాళ అవరోహణ చేస్తూ ఉన్నారు. ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిద్దాం. చక్కగా అదుగోండి అమ్మవారు ముగ్ధ సౌందర్యముతో మనందరినీ కూడా చక్కగా కనులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంది అమ్మవారు. చక్కగా చూస్తూ ఉన్నాము మనమందరము కూడా. అమ్మవారు విశేషమైనటువంటి పుష్పాలంకరణతోటి విశేషమైనటువంటి ఆ ఆభరణాలను ధరించి మనందరికీ కూడా అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మునిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత ఈ 2025వ సంవత్సరము అమ్మవారి యొక్క కార్తీక బ్రహ్మోత్సవములలో అమ్మవారు 9 రోజుల పాటు విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా తీసుకొని భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తూ ఉన్నారు అమ్మవారు. ఇక ఈ రోజున అమ్మవారి యొక్క ధ్వజ అవరోహణ కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నారు ఆ అర్చక స్వామివారు. ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతోటి మనందరికీ కూడా కన్నుల పండుగగా చక్కగా ఆ దర్శనాన్ని మనకు కలిగిస్తూ ఉన్నారు ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు. మనమందరము కూడా చక్కగా ఇంతటి మహద్భాగ్యం మనకి కలగడం మన జన్మ సుకృతంగా భావిస్తూ చక్కగా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనమందరము కూడా పాత్రులవుదాము. ఆసంసారం వితతమఖిలం వాంగ్మయం యద్విభూతి అని చెబుతూ ఉన్నారు. అమ్మలకే అమ్మవైన జగన్మాత పద్మస్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. మనమందరము కూడా భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం. जगत्प्राणाय विद्महे गन्धर्वाय धीमहि तन्नो वायुः प्रचोदयात्. तक्केशी रागम्. जयतालम. सुरपुरतरुवर सुमन परिमल सुरभित दिग्वधनः सुरपति सुजगित धरणी धरवर सुमन सकृत्पवनः महित प्रहित स्वरित परित परित पुरत परिचरत तत्तन्महित स्वरित परित परित पुरत परिचरत परिचरता. तीर्थान्तोत्सव सेवनार्थमधुना गच्छन्तु युष्मत्पदम्. सुवर्णवर्णाय शिवप्रियाय नाथाय कुकुटिकाय उदद्रीशाय धनाधिवासिने नमोऽस्तु तुभ्यं नरवाहनाय.
ఓం సోమో రేణుకం సోమో అర్వంతమాజకం సోమో వీరంగర్మణ్యం దదాతు సాధన్యం విదధ్యగో సభేయం విదశ్రవణయ్యో దదాశతస్మై ఉదద్దిగీశః శంఖపద్మాదినవనిరీశः ధనాదినాథः యక్షకిన్నరకింపురుషకుక్షికాదిపరివృతः నరవాహనసమారూఢः చిత్రరేఖాసహితः శివప్రియः కుబేరः అస్య దేవదేవ్యాः మహోత్సవాంతే అదు భద్రతాళం రచిత క్షితిధరతటపత్యుపవన విరచిత విభ్రమణః వలభిన్మణిగణ వరదస్తిలకుల సుఘటిత దీర్ఘకురః శుభ కిన్నర జన విహిత స్థితి శత విలమన లబ్ధ శుభః వృషభధ్వజ సుహృదతులః కలయతు సదనపతి కుశలం తత్తత్సదనపతి కుశలం తీర్థాంతోత్సవ సేవనార్థమధునా గచ్చन्तు యుష్మత్పదం వృషాధిరోధాయ జటాలమౌలినే కపాలహస్తాయ కళావతంసినే త్రిశూలినే కోణదిశాధివాసినే శివాసమేతాయ శివాయ తే నమః ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే సదా శివో ఉదక్రాంగ్మధ్యకోణదిగీశः సకల జగత్ సంహారకారీ ప్రమగణ ప్రమదగణాదినాథः శూలహస్తः వృషభధ్వజः మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవః పితా మే జాతస్సోహం జరణియువయోః ఏకలక్ష్యం దయాయాః దత్తో యుష్మత్పరిజనతయా దేశికైరప్యతస్త్వం కింతే భూయః ప్రియమితి కిల స్మేరవక్త్రా విభాసి. అదిగో మనం ఆ అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకుంటూ ఉన్నాము ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా. ఆ అమ్మవారు ఎంతో సుందరమైనటువంటి అలంకారాన్ని చేసుకొని మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఇటువంటి అప్పుడు ఆ అమ్మవారిని చూస్తూ మనం ఎట్లాగైతే ఒక అనుభూతిని పొందుతామో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో వేదాంత దేశికుల వారు అదేవిధంగా ఆ అమ్మవారిని చక్కగా మనస్సులో తలుచుకుంటూ అదే అనుభూతిని పొందుతూ ఉన్నారట, చెబుతూ ఉన్నారు. జననీ మాతాదేవి త్వమసి భగవాన్ అంటూ ఉన్నారు. అమ్మా తల్లి జనని నీవు నా తల్లివి అమ్మా అని ఆ దేశికుల వారు మనస్సులో అమ్మవారిని తలుచుకుంటూ, నా తండ్రి ఎవరు అంటే త్వమసి భగవాన్ వాసుదేవః పితా మే. అమ్మా నువ్వు నా తల్లివైతే ఆ పరమాత్మ అయినటువంటి సర్వవ్యాపకుడైనటువంటి ఆ శ్రీహరి వాసుదేవుడు నా తండ్రి అమ్మా. నేను మీ ఇరువురికి కూడా మీ దయకు మీరు నా మీద చూపించేటటువంటి ఆ కరుణకు నేను పాత్రుడనై
జీవునిగా జన్మించానమ్మా అని ఆ దేశికుల వారు అనుకుంటూ ఉన్నారట. అదిగో నాకు మంత్రోపదేశం చేసినటువంటి విద్యను నేర్పినటువంటి ఆచార్యులు కూడా నన్ను మీ పరిజనకునిగా సేవకునిగా మీకే సమర్పించారమ్మా. మీ దివ్య కైంకర్యమే నా జీవిత పరమావధి అయినది అంటూ ఉన్నారట. అందువలననే నీవు నన్ను చూచి కుమారా నీకు ఇంతకంటే ఇష్టమైనదేమున్నది అని చిరునవ్వుతో పలుకుతున్నట్లు ఉన్నావమ్మా అని చెబుతూ ఉన్నారు దేశికుల వారు. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి అందించారు ఆ దేశికుల వారు. అదేవిధంగా ఇదిగో ఈ రోజున పద్మావతి అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటే ఆ దేశికుల వారు చెప్పినటువంటి శ్లోకమే మనందరికీ కూడా తెలుస్తూ ఉన్నది. అదిగో అమ్మవారు మన మీద ఎంతో కరుణ చూపి ఆ అమ్మవారు మనందరినీ కూడా చక్కగా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మన మీదకి చూపిస్తూ ఉన్నారు అమ్మవారు. విశేషమైనటువంటి ధ్వజ అవరోహణ అనేటటువంటి కార్యక్రమములో ఇప్పటి వరకు కూడా విశేషమైనటువంటి గద్యపద్యాలని మనకి వినిపించారు ఆ ఆచార్యస్వాములు. విశేషంగా ఆ మొదటి రోజు ధ్వజారోహణ రోజు ఆహ్వానించినటువంటి వారందరినీ కూడా ఈరోజు వారందరికీ ఈ 9 రోజుల పాటు విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా చేసి విశేషమైనటువంటి బలిహరణలు హోమాలు అనేక విధమైనటువంటి కైంకర్యాలను చేశారు ఈ 9 రోజుల పాటు కూడా ఆ దేవతలందరికీ. ఈ రోజున వారందరికీ కూడా వీడ్కోలు పలుకుతూ ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆచార్యస్వాములు. అదుగో ఆ ధ్వజం మనకి ఎంతో వైభవంగా చక్కగా ఆ ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేసుకున్నప్పటి నుంచి ఆ దర్భతో చుట్టినటువంటి ఆ ధ్వజం ఆ ధ్వజారోహణ చేసినటువంటి ఆ పతాకమంతా కూడా మనందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు. ఎంతో వైభవంగా మనందరము కూడా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలను వీక్షించి తరించాము. ఈ రోజున అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ అదుగో ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాము మనము. విశేషమైనటువంటి తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవములలో ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమములో మనమందరము కూడా చక్కగా ఇప్పటి వరకు కూడా చదివినటువంటి మంత్రాలకి మనమందరము కూడా ముగ్ధులవుతూ ఆ గద్యాలను వింటూ ఉన్నాము. అమ్మవారి కృపకు పాత్రులవుతూ ఉన్నాము. కళ్యాణానామవికలనిధి కాపి కారుణ్యసీమా నిత్యామోదా నిగమవచసాం మౌలి మందారమాలా సంపద్దివ్యా మధువిజయిన సన్నిధత్తాం సదా మే సైషా దేవీ సకల భువన ప్రార్థనా కామధేను. సమస్త శుభాలకు కూడా సంపూర్ణమైనటువంటి నిధి ఎవరైతే ఉన్నారో దయాగుణానికి ఒకానొక పరాకాష్ఠ నిత్యానంద స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారు వేదవచనాల శిరస్సుపై భాసించేటటువంటి మందార మాలిక మధువు అనేటటువంటి అసురుల్ని జయించి ఆ యొక్క శ్రీహరికి హయగ్రీవావతారునికి దివ్యమైనటువంటి సంపద అట్లాగే సకల లోకాల కోరికల్ని తీర్చేటటువంటి కామధేనువు అయినటువంటి ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మనందరికీ కూడా సన్నిహితురాలుగా ఉండి మనయందే నిలవాలనేటటువంటి ఒక విశేషమైనటువంటి సంకల్పంతో మనం అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నాం. అదుగో ఆ ధ్వజానికి విశేషమైనటువంటి అర్చనాది కైంకర్యాలు చేస్తూ ఉన్నారు. మనమందరము కూడా విశేషంగా అమ్మవారి యొక్క ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అమ్మవారి యొక్క ధ్వజం దగ్గర జరిగేటటువంటి ఆ అర్చనాది కైంకర్యాలను వీక్షిద్దాం. సానుప్రాస ప్రకటితదయై సాంద్రవాత్సల్యదిగ్ధై అంబస్నిగ్ధైరమృతలహరీ లబ్ధసబ్రహ్మచర్యై ఘర్మే తాపత్రయ విరచితే గాఢతప్తం క్షణం మాం ఆకించిన్యగ్లపితమనఘై ఆర్ద్రయేధాః కటాక్షై. అదుగో నీరాజనాన్ని సమర్పించారు. మనమందరము కూడా మన కనులారా ఇటువంటి వైభవాన్ని వీక్షించడం మన జన్మ సుకృతం. అదుగో లక్ష్మీరమణ గోవింద అంటూ మనమందరము కూడా ఆ నీరాజనాన్ని చక్కగా మన కళ్ళకి అద్దుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతూ ఉందాము. ఆ అమ్మవారి యొక్క
కటాక్షములు మాటమాటికి కూడా దయావృష్టిని కురిపించేవి కనుక మనం అందరం ఎప్పుడూ కూడా అమ్మవారి మాటల్ని అనుకుంటూ ఉండాలట, అమ్మని స్మరిస్తూ ఉండాలట, ఆ అమ్మని నిరంతరం కీర్తిస్తూ ఉండాలట. అటువంటి విశేషమైనటువంటి ఘనమైనటువంటి వాత్సల్యంతో నిండినవి ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆ పలుకులు, అమ్మవారి యొక్క స్తోత్రాలు. అవి అమృత తరంగ ప్రవాహములతో సమానమైనటువంటి నీ చూపులు మధుర మనోహరములు అన్నట్లుగా అమ్మవారిని మనం కీర్తిస్తూ ఉండాలట. బ్రహ్మానంద దాయకములు అమ్మ 3 విధములైనటువంటి తాపములతో ఈ భక్తజనావళి అంతా కూడా విశేషంగా దారిద్ర్యంచే వ్యధ చెందినటువంటి నన్ను నీ కటాక్షాలతో కరుణించు అని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క తదుపరి జరిగేటటువంటి కైంకర్యాన్ని వీక్షిద్దాము. క్షణబద్ధ దీక్షా స్వదాంజనా పత్నియుతో గణాఢ్యః గజేశ్వరో మంగళమాజ్ఞయా కల్పిత సుప్రతీకో ఈశాన దిగ్రక్షణబద్ధ దీక్షః స్వచాంజనా పత్నియుతో గణాఢ్యః గజేశ్వరో మంగళమాతనోతు. సంయుక్తం శ్వేతవర్ణం సగంటికం చతుష్పాదసమోపేతం శుండాదండ విరాజితం కుంభత్వయ సమాయుక్తం దారాష్టక సమన్వితం శూర్పకర్ణం శుభగ్రీవం దీర్ఘపుచ్చ సమాయుతం కింకిణీజాల సన్నద్ధం హేమదామోపశోభితం పృష్ఠే విచిత్రవస్త్రోక్తం దివ్యరూపం స్మరేత్ గజం. గజరాజస్య మేఘరంజని రాగం. మాయామావుగలు. గజచిత్రతాళం. దక్షిణవామయో శ్రవణయో పద్మే చ నీలోత్పలే శంఖం మూర్తిరదాంతరాళవలయై గంతావలోతునః సురక్తవర్ణపద్మకం నిశాకరోజ్జతేజసం రథౌ గణేమి నిస్వనం రథాంగనదీదితం మహాబలం మహోరసం శుశుభ్రవర్ణగ్రహం విభౌగమండలేశ్వరం నమః శ్రియశ్చ వాహనం బ్రాహ్మ్యాశ్చైతైవ గాత్రం మణిమకుటశుభైర్భూషితైర్భూషితాంగం తేజోమయం తం గజపతిమమలం శుభ్రవర్ణం సువర్ణం దార్యం తం సుమనోహరం సుమరం దివ్యం సుధాపూరితం సౌవర్ణం చ సమాహితం చ కలశం లక్ష్మ్యాశ్చ సంస్నాపనే క్షీరాంభోదే మదన సమయే ప్రాప్త జన్మ ప్రకాశః దివ్యైర్దేవైర్లసితమనసై ప్రాప్త్య దివ్య ప్రకాశః సర్వాన్ కామాన్ ప్రవహన విదౌ దివ్యాష్టవేశః శ్రీమత్పద్మసరోవరే విలసితి తస్య చాశీర్విశేషః శ్రీమత్పద్మసరోవరస్య మహిమా యుక్తాశ్చ సేవార్తినో శ్రీమత్పద్మసరోవరశ్చ యుక్తాశ్చ సేవార్తినో శ్రీలక్ష్మీ పదమాశ్రితస్య మనసైర్దివ్యై మృదగజేంద్రః
శ్రీహ్రీధిభిర్వ్యాప్తకామనిచయై సంజాత నిష్కల్మషః సర్వే శ్రీగజరాజపాదరజసై దిమవ్యం లభంతే స్థిరం సర్వే శ్రీగజరాజపాదరజసై పుణ్యం లభంతే స్థిరం. అస్యాః దేవదేవ్యాః భగవత్యాః శ్రీ పద్మావతీనాయక్యాః ప్రీత్యర్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం లోకక్షేమాభివృద్ధ్యర్థం సంకల్పిత బ్రహ్మోత్సవాంతే ధ్వజా అవరోహణ ముహూర్తోస్తు శుభముహూర్తోస్తు. సుముహూర్తోస్తు. వాద్యం. तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात्. భోగీంద్రులును మీరు పోయిరండు వేగగ మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు వేగగ మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు హరుడా పోయిరా అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు హరుడా పోయిరా అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు సురలు మునులును భూసురలు పోయిరండు సురలు మునులును భూసురలు పోయిరండు అరవిరి నిను నాళ్ళు అలసితిరి సురలు మునులును భూసురలు పోయిరండు అరవిరి నిను నాళ్ళు అలసితిరి భోగీంద్రులును మీరు పోయిరండు వేగగ మీదటి విభవాలకు
మానస్తజంతే మిత్రపూర్వే సాధ్యా సందే అగ్రే భర్తుః సరసిజమయే భద్రపీఠే నిషన్నాం అంభోరాసేరధిగతసుధా సంప్లవాదుత్థితాం త్వాం పుష్పాసారస్థగితభువనైః పుష్కలావర్తకాద్యైః క్లప్తారంభాః కనకకలశైరభ్యషించన్ గజేంద్రాః. అదిగో ఆ జగజ్జనని అయినటువంటి ఆ పద్మావతి అమ్మవారి యొక్క విశేషమైన కార్తీక బ్రహ్మోత్సవములలో విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వర్తించాము. ఇప్పటి వరకు కూడా అమ్మవారి యొక్క ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని ఆచార్యస్వామి నిర్వహిస్తూ ఉండగా మనమందరము కూడా మన కనులారా వీక్షించాము. ఆ ధ్వజ అవరోహణ చేసినటువంటి ఆ ధ్వజాన్ని చక్కగా ఆ అవరోహణ చేసి ఆ అమ్మవారి వాహనమైనటువంటి ఆ గజముని తీసుకువెళ్ళి చక్కగా అమ్మవారి యొక్క పాదాల చెంత పెట్టారు ఆ ఆచార్యస్వామి. అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవములకు ఆహ్వానించినటువంటి సకల దేవతా ఆహ్వానార్థం అని మొదటి రోజు చెప్పినట్లుగా ధ్వజారోహణ రోజు ఈరోజు ఆ సకల దేవతలని ఆహ్వానించిన పిదప అమ్మవారి బ్రహ్మోత్సవములు పరిసమాప్తి అయినాయి గనుక విశేషమైనటువంటి ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమములో ఆ దేవతలందరికీ కూడా చక్కగా స్వస్తి పలుకుతూ యథాస్థానానికి వారందరినీ కూడా పంపిస్తూ వారిని విశేషమైనటువంటి గద్యపద్యాలతోటి వారందరికీ కూడా వీడ్కోలు పలికారు ఆ ఆచార్య అర్చక స్వాములు. అదేవిధంగా ఇదిగో చెబుతూ ఉన్నారు, అమ్మా జగజ్జనని అగ్రే భర్తు సరసిజమయే భద్రపీఠే నిషన్నాం అని చెబుతూ ఉన్నారు. జననీ అమృత ప్రవాహం కంటే మిన్న అయినటువంటి ఆ పాలకడలి నుండి ఆవిర్భవించి
మెల్లమెల్లగా వచ్చి భర్త అయినటువంటి ఆ శ్రీహరి ఎదుట మంగళప్రదమైనటువంటి ఆ పద్మపీఠముపై ఆసీనురాలువు కాగా పుష్కలములు ఆవర్తకములు మొదలైనటువంటి సర్వశ్రేష్ఠ మేఘరాజములన్నీ కూడా పూలవానతో సమస్త భువనాలను ముంచెత్తగా అదిగో అదే ఆరంభమని తెలుసుకొనిన గజరాజములు బంగారు కలశములతో నిన్ను అభిషేకించినవి కదా తల్లి. అమ్మా జగన్నాయక అయినటువంటి శ్రీ మహాలక్ష్మి, సమస్త భువనాలనేలేటటువంటి మహారాణివమ్మ అని మనమందరం కూడా అమ్మవారిని చక్కగా వీక్షిస్తూ కీర్తించాలట. ఆ జగన్నాథుని పట్టపురాణి అయినటువంటి ఆ అమ్మవారు, అందుకే ఆమె పట్టాభిషేకం లోకైకనాథుడైనటువంటి ఆ స్వామివారి యొక్క సమక్షంలో జరిగింది ఆ రోజునాడు. అత్యంత స్వచ్ఛమైన అమృతం కంటే మధురమైనటువంటి క్షీరసముద్రం నుండి ఉద్భవించినదని వర్ణించుట వలన సత్వశుద్ధ స్వరూపురాలని ఆనందరూపిణి అని సూచింపబడుతూ ఉన్నది. అటువంటి అమ్మవారికి విశేషమైనటువంటి కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవత్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తత్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్తినీం పద్మాలంకృతపాణిపల్లవజుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పట్టపురాణి దివ్యమహిషి నిత్యానపాయిని అయినటువంటి పద్మావతి అమ్మవారి యొక్క నవదిన సంకల్పితమైనటువంటి బ్రహ్మోత్సవాలను గత 9 రోజులుగా శ్రీపాంచరాత్రాగమోక్తంగా మనము నిర్వర్తించుకుంటూ వచ్చాం. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి దినం, అమ్మవారి యొక్క జన్మదినం, జన్మ నక్షత్ర దినం. ఇక్కడ చాలా ఆలయాల్లో నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ పాంచరాత్రంలో 2 రకాలుగా కూడా చెప్పబడింది. దానికోసం అనేటువంటిదే పంచమీ తీర్థం, అంటే పంచమీ తిథిని అనుసరించుకొని ఇక్కడ ఉత్సవం చేయడం జరుగుతుంది. అసలు ఏమిటి ఈ పంచమీ తీర్థం, ఈ పద్మసరోవరం మహత్యం ఏమిటి, ఎందుకు ఇక్కడ ఇంత వైశిష్ట్యం ఉంది? భారతదేశంలో ఎన్నో వైష్ణవాలయాలు ఉన్నా కూడా వాటిలో ఎక్కడా లేనటువంటి వైశిష్టం ఈ పంచమీ తీర్థముకు ఉంది. అన్ని చోట్ల గరుడ వాహనాలు, ఎన్నో రకాలైనటువంటి వాహనాలలోని రథోత్సవాలలో వైశిష్టం ఉంటుంది. కానీ ఇక్కడ 8 రోజులు ఒక గొప్ప విశేషమైతే 9వ రోజు అయినటువంటి పంచమీ తీర్థం రోజు ఆ 8 రోజుల యొక్క వైశిష్టము ఇక్కడే కనబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ పద్మ సరోవరంలో మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. దీనికి ఒక పూర్వ వృత్తాంతాన్ని పద్మపురాణంలో మనం చూడవచ్చు. పద్మపురాణం ఆధారంగా ఇక్కడ మనం తెలుసుకుంటాము. దేవదర్శనం భూయో విశ్రోతుం కౌతూవాలం హిమే పద్మాఖ్యసరతో బ్రహ్మన్మాహాత్మ్యం జన్మమే వదాం యస్మిన్ తవస్తస్యతో వయ్యాసకే సిద్ధిరుపాగత శుకస్తు ముక్త ఇది వై ప్రసిద్ధ జగతీతలే బ్రహ్మలోకాదగాగతో యః శుకోన్యవా వదస్వ మే కృపాం మయి గురుష్వాద్యా వద సర్వజ్ఞమే గురు. దేవలుడు అనేటువంటి ఒక మహర్షి అడుగుతున్నారు. ఆయనకు వచ్చినటువంటి ఒక సందేశాన్ని ఆయన తీర్చుకునేదానికి దేవదర్శనుడు అనేటువంటి ఒక మహర్షిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఓ దేవదర్శన, ఈ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం ఎంత విన్నా కూడా తనివి తీరడం లేదు. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మహత్యంలో పద్మసరోవర మహత్యం కూడా ఒకటిగా తెలుస్తుంది. అందులో
శుక మహర్షి గురించి తెలుస్తుంది. శుక మహర్షి ఇక్కడ ముక్తి పొందాడు ఈ శుకపురిలో అనేటువంటిది మనకు తెలుస్తుంది. శుకపురిలో ముక్తి పొందినటువంటి ఈ శుక మహర్షి వ్యాసుల యొక్క కుమారుడా లేక ఇంకొక మహర్షి అనేటువంటి యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తారు. అప్పుడు దేవర్షణుడు చెప్తున్నాడు, అయ్యా మీరు చెప్పినటువంటి వ్యాసపుత్రుడైనటువంటి శుక మహర్షి ఈ శుక మహర్షి. దీనికి ఒక వృత్తాంతం ఉంది. పూర్వం భృగు మహర్షి యొక్క పాద తారణము చేత వైకుంఠం నుంచి వదిలివేసినటువంటి మహాలక్ష్మి స్వామివారిని విడిచి పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో చాలా కాలం ఆదిత్యాన్ని పొందుతూ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. అటువంటప్పుడు స్వామివారు లక్ష్మీ వియోగంతో వైకుంఠంలో నీలాదేవిని భూదేవిని అక్కడ నీలాదేవిని స్థాపించి భూదేవితో కలిసి భూలోకానికి విచ్చేసి అంతటా కూడా స్వామివారు వెతుకుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో అగస్త్య మహర్షితే ప్రతిష్ఠితమైనటువంటి యొక్క కొల్హాపురి అనేటువంటి దివ్యక్షేత్రం గురించి స్వామివారు తెలుసుకుంటారు. అంటే కొల్హాపురి మహాలక్ష్మి యొక్క వైశిష్ట్యాన్నంతా తెలుసుకొని ఒకానొకప్పుడు కొల్హాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం కోసం అమ్మవారు ఆవిర్భవించి అక్షామూర్తిగా ఉంటూ అక్కడ పూజలు అందుకుంటుంది అని తెలుసుకుని స్వామివారు అక్కడికి వెళ్ళి దాదాపు 10 సంవత్సరాలు లక్ష్మీ కోసం తపస్సు చేస్తారు. తపస్సు చేసినప్పుడు అశరీరవాణి పలుకుతుంది, అయ్యా స్వామి మీరు ఇక్కడ తపస్సు చేస్తున్నారు, అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే అయింది, కానీ ఇక్కడ అమ్మవారు గంభీర వదనంతో వేంచేసి ఉన్నారు. ఒక రాక్షస సంహారాన్ని చేసి ఇక్కడ గంభీర వదనంతో వేంచేసి ఉన్నారు. ఇక్కడైతే అమ్మవారు మీకు అనుగ్రహించదు. దానికి మీరు కృష్ణా తీరం నుంచి 25 క్రోసుల దూరంలో ఉన్నటువంటి సువర్ణముఖరి తీరానికి వెళ్ళండి. అక్కడ మీరు తపస్సు చేయండి. అక్కడ ఉన్నటువంటి వరాహక్షేత్ర సమీపంలో మీరు తపస్సు చేస్తే మీకు ఖచ్చితంగా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని అశరీరవాణి తెలియపరుస్తుంది. అప్పుడు స్వామివారు గరుడావాహనరూఢుడై అక్కడి నుంచి మొట్టమొదటిసారిగా మన వెంకటాచల క్షేత్రానికి వెంచేస్తారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నారాయణగిరి పాదాలు. అక్కడ మొదటిసారి స్వామి గరుడ వాహనం నుంచి దిగి పాదాలను అక్కడ పెడతారు. అందుకు అక్కడ మొదటి పాదాలు అని ఇప్పటి వరకు కూడా మనం పూజిస్తున్నాం. అక్కడ రాజవేషధారి స్వామి అక్కడ ఉన్నటువంటి మహర్షుల దగ్గరంతా ఆదిత్యాన్ని స్వీకరించి అక్కడ ఉన్నటువంటి వరాహస్వామి వారిని పూజించి అక్కడి నుంచి కిందికి దిగి వచ్చి ఇక్కడ సువర్ణముఖరి నదికి ఉత్తర దిగ్భాగంలో ఇక్కడ తన కుంతాయుధము అనేటువంటి ఆయుధంతో పద్మ సరోవరాన్ని నిర్మించి అందులో సువర్లోకం నుంచి పద్మ గడ్డలన్నీ కూడా తెప్పించి పద్మ కందములన్నీ తెప్పించి ప్రతిష్ఠించి అక్కడ స్వామివారు ఆ పద్మములు వికసించడానికి సూర్యనారాయణ స్వామి వారిని స్వయంగా ప్రతిష్ఠిస్తారు. మన ఈ ఆలయానికి పక్కన ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి వారు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించినటువంటి సూర్యనారాయణ స్వామి వారు. అక్కడనే స్వామివారు ఈ పద్మాలు వికసించాలని చెప్పి ఆ స్వామివారిని ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి ప్రతిరోజు లక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ ఉదయము మధ్యాహ్నము సాయంకాలము మంత్రశాస్త్రానుసారంగా అంటే జపము తదర్థం తర్పణము తదర్థం హోమము బ్రాహ్మణ భోజనము ఇలా చేస్తూ సహస్రనామాలతో అమ్మవారిని సహస్ర పద్మములతో పూజిస్తూ ఇలా నిరాహారి అంటే పాలు మాత్రమే తీసుకుంటూ క్షీరం మాత్రమే తీసుకుంటూ 12 సంవత్సరాలు ఈ సూర్యనారాయణ స్వామి ఆలయంలో నుంచి అక్కడ వేంచేసి 12 సంవత్సరాలు పశ్చిమాభిముఖుడై ఉండి స్వామి పూజిస్తూ తపస్సు ఆచరిస్తారు. ఆ 12వ వర్షంలో అమ్మవారు అనుగ్రహిస్తుంది స్వామిని. ఎంతో సంతోషపడినటువంటి ఆ అమ్మవారు స్వామివారిని అనుగ్రహించి అక్కడ ఉత్పన్నమవుతుంది. తతస్త్రయోదశి శుక్లపక్షకే పంచమ్యాం శుక్రవారే చ ముహూర్తే మైత్రసంజ్ఞకే తతత్రయోదశే వర్షే కార్తికే శుక్లపక్షకే
పంచమ్యాం శుక్రవారే చ ముహూర్తే మైత్రసంగకే వపుః పుణ్యాః సుఖావాత ఉత్తరాషాఢతారకే ప్రసన్నం సలిలం సర్వం త్రైలోక్యాంతర్గతం దిజా. 13వ సంవత్సరంలో కార్తీక మాసం శుక్లపక్షం పంచమీ తిథి రోజు శుక్రవారము, ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడినటువంటి శుక్రవారం నాడు అమ్మవారు అక్కడ ఆవిర్భవిస్తుంది. సుప్రభోభానుమానాసీత్ ప్రసన్నాని మన అంశి చ తతః పద్మసరో మధ్యే తేజోరాశి మహానభూత్ బాలభానుసహస్రావః సువర్ణసదృశశ్చవిః తన్మధ్యే కాంచనైః పద్మైః నిర్మితో రథ ఉత్తమః. ఆ యొక్క సరోవరంలో ఒక అద్భుతమైనటువంటి ఒక సువర్ణ పద్మం ఆవిర్భవిస్తుంది, వికసిస్తుంది. ఆ పద్మంలో అమ్మవారు కాంచన పద్మై నిర్మితో రథ ఉత్తమః, ఇటుపక్క అటుపక్క ఏనుగులు పద్మములను ధరించి అమ్మవారు ఆ రథంలో పద్మరథంలో వేయించేసి అక్కడ ఆవిర్భవిస్తుంది. తన్మధ్యే కాంచనే పద్మే సహస్రదళశోభితే తత్పద్మకర్ణికా మధ్యే పద్మాసన సమన్విత పద్మహస్తా పద్మనేత్రీ రక్తపద్మపదద్వయా సువర్ణపద్మముకులద్వయ శోభితాకుచానత స్మేరపద్మరజోగంధి సముచ్ఛ్వాసముఖాంబుజా బింబాధర సుసమృద్ధిస్మిత బింబాధర సుసమృద్ధిస్మిత శోభి సుధారస సంపత్లక్ష్మీ సమావాస విశాలనయనద్వయా సర్వరత్న సముక్షిప్త జాంబూనద విభూషణ కన్నికోత్పలతాటాంక ముక్తికాలక బంధన ఆముక్తముక్తామకుట కటకాంగద కంకణ విద్యుత్పంచ ప్రతీకాశ విచిత్రాంబర చిత్రిత మందస్థిత మనోజ్ఞాంగీ మాధవం వీక్షసాదరం కల్హారమాలా మాదాయ యక్షగర్ధమలేపనాం సుగంధి తులసీదూర్వ మధుకకమలోత్పలాం స్థితా పద్మరదే దేవి దేవం వీక్ష చతుర్భుజం. ఆ యొక్క పద్మరథములో ఇటు అటు మదగజములు అమ్మవారిని కలశములతో అభిషేకిస్తుండగా 16 సంవత్సరముల యవతిగా అమ్మవారు అక్కడ ఆవిర్భవిస్తుంది. ఎలా ఉంది అంటే అత్యంత బాలభాను సహస్రాభ, ఉదయం పూట ఉండేటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి సూర్యులు 1000 మంది సూర్యులు ఎలా అంత కాంతితో ఉంటారో అంత కాంతితో అమ్మవారు అక్కడ ఆవిర్భవించింది. నానా విధమైనటువంటి ఆభరణాలు, ముక్కుపడక, లోలాకులు, ముక్కుపడక అంటే చెవి కమ్మలు, ఆభరణాలు, కేయూరాలు, మకరకుండలాలు, మణిబంధనాలు, గాజులు, వడ్డానము, ఇలాంటివంటి నానా విధమైనటువంటి యొక్క ఆభరణాలన్నీ కూడా ధరించి, కిరీటాది ఆభరణాలన్నింటినీ కూడా ధరించి అమ్మవారు అక్కడ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ఆ అమ్మవారు ఎలా ఉందంటే మందస్మితం, అంటే ఎక్కువ గట్టిగాను కాదు, అలాగని నవ్వనట్లు కాకుండా మందస్మితంగా నవ్వుతూ అమ్మవారు చేతిలో కల్హారమాలను ధరించి స్వామిని ఆశ్రయించి స్వామి వక్షస్థలంలో స్వామి యొక్క మెడను అలంకరింపజేసి స్వామి వక్షస్థలాన్ని చేరుతుంది. ఇట్లా చేరినటువంటి అమ్మవారు పురాణంలో వెంకటాచల మహత్యంలో చేసిన స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే, స్వామివారు అమ్మవారిని ఇక్కడ చేర్చుకొని వక్షస్థలంలో ఇక్కడి నుంచి వెంకటాచలానికి వెళ్ళి అక్కడ అర్చామూర్తిగా స్వామి అక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఆవిర్భవించినటువంటి అమ్మవారు ఎంతోమంది తమను వరిస్తుందేమో అని అందరూ ఇంద్రాది దేవతలు, యక్షగన్నర కెంపురుష గరుడ గంధర్వాది అందరూ కూడా ఇక్కడికి వేంచేస్తారు. కానీ ఆ యొక్క మహాలక్ష్మి స్వామినే వరిస్తుంది. ఆ సమయంలో స్వామివారు పద్మసరోవరానికి ఒక అనుగ్రహం చేస్తారు. ఏమంటే ఎవరైతే ఈ పద్మసరోవరంలో స్నానమాచరిస్తారో, విశేషంగా ఈ పంచమీ తీర్థం రోజు స్నానమాచరిస్తారో
వారికి ఎటువంటి పాతకాలున్నా కూడా పోతాయి. పంచమహాపాతకాలు, ఉపపాతకాలు, ఎటువంటి పాతకాలు, దోషాలు, రోగాలు అవన్నీ కూడా పోయి వాళ్ళు శుద్ధులవుతారు అనేటువంటి యొక్క అనుగ్రహాన్ని స్వామి చేస్తారు. అంతేకాకుండా ఎవరైతే రాజభ్రష్టులై ఉంటారో, అంటే పదవి పోగొట్టుకొని లేదా ఉద్యోగాన్ని పోగొట్టుకునేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఆ రాజ్యకాంక్షతో ఇక్కడ 41 రోజులు పద్మసరోవరంలో స్నానం చేసి అమ్మవారిని దర్శించినటువంటి వాళ్ళకి ఆ యొక్క రాజ్య పదవి అనేటువంటిది దక్కుతుంది. ఇలా రకరకాలైనటువంటి స్వామివారు ఎన్నో అనుగ్రహాలను ఇస్తారు. ఈ సంపత్ ధనం ఆశ్రయించే వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా లక్ష్మీదేవిని ధనాశ్రయులే వస్తారు. అటువంటి వారు ప్రతిరోజు నిత్యం అమ్మవారికి పద్మసరోవరంలో స్నానం చేసి అమ్మవారిని పూజించేటువంటి వాళ్లకు అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని ఇలా రకరకాలైనటువంటి ఆశీర్వాదాలు చేసి పద్మసరోవరం నుంచి స్వామివారు గరుడ వాహనారుడై వెంకటాచలానికి వేంచేసి అక్కడ స్వామివారు అర్చామూర్తిగా పూజలు అందుకుంటుంటారు. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి పద్మాపద్మసరో మధ్యే ప్రసన్న వదనేక్షణ ప్రాదురాసీ జగన్నాథ పశ్యంతి ప్రియదర్శన భోగిరాజగిరింగత్వా స్వామి పుష్కరణీతటే రమతే రమయైకాంతే రమణీయే శ్రియపతి శ్రియకాంతాయ కళ్యాణ నిదగేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ అలర్మేల్ మంగళ సమేత శ్రీ వెంకటేశార్పణమస్తు. మంగళవాద్యం.